వీళ్ళు చనిపోయి బహుశా 25-26 ఇయర్స్ అయిండొచ్చు. కానీ ఇవి న్యాచురల్ డెత్స్ మాత్రం కావు. ఇది ఒక హార్డ్ సబ్స్టెన్స్ లైక్ బుల్లెట్ హిట్ అవ్వడం వల్ల ఏర్పడింది. లుక్ అట్ దిస్ ఆల్సో. ఎవరో షూట్ చేసి ఉంటారని నా డౌట్. వెరీ గుడ్, సూపర్, గుడ్ జాబ్ రా. థ్యాంక్ యూ సార్. మరి నెక్స్ట్ ఏంటి? ముందు వీళ్ళు చనిపోకముందు ఎలా ఉండేవాళ్ళో కనుక్కోవాలి. ఎలా? ఫేస్ రీకన్స్ట్రక్షన్ అంటే ఏంట్రా? గ్రాఫిక్స్ ద్వారా ఈ స్కల్ మీద స్కిన్ గ్రాఫ్స్ చేయడం. ఇదిగో ఇలా అమెరికా లాంటి కంట్రీస్లో ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పని ఎవడు చేస్తాడో పట్టుకోవాలి. అదేరా, ఎవరు చేస్తాడు? మన సర్కిల్లో జోసఫ్ కూడా ఉన్నాడు కదా. ఏ కార్తిక్, వాట్సాప్ మ్యాన్? ఒక స్కల్ ఫోటో ఇస్తే వాడి బతికుండగా వాడి ఫేస్ ఎలా ఉండేదో చేయగలవా? యూ మీన్ ఫేస్ రీకన్స్ట్రక్షన్? ఎగ్జాక్ట్లీ. ఇట్స్ వెరీ డిఫికల్ట్ బ్రో, ఇట్స్ నాట్ దట్ ఈజీ. నీకు ఇప్పుడుకిప్పుడు 10,000 ఇచ్చాను అనుకో, అప్పుడు 10K డిఫికల్ట్ బ్రో. 20K 20K కొద్దిగా కష్టమే కానీ 25K ఫైనల్. ఎప్పటికి కావాలి? ASAP. హలో హలో, శర్మంకల్. సారీ, రాంగ్ నంబర్. ఓ వెయిట్ నిన్న కరెంట్ పోయిందని కాల్ చేసింది మీరే కదా? అవునండి, మళ్ళీ మీకే కనెక్ట్ అయిందా? సారీ. ఇట్స్ ఓకే. హలో హలో, శర్మంకల్. కాదండి, మళ్ళీ నేనే. అదేంటండి, ఏ నెంబర్కి చేసినా మీకే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ అంతేనండి, ఈ ఫోన్ మీరు తప్ప ఎవరు కాల్ చేయరు. ఇంతకీ ఎవరి శర్మ అంకుల్? మా నాన్న ఫ్రెండ్ అండి, జర్నలిస్ట్. వావ్, నేను కూడా జర్నలిస్టే. అయితే మా శర్మంకుల్ తెలుసా అండి మీకు? చాలా మంది శర్మలు ఉంటారండి, అందులో మీ శర్మ అంకుల్ ఎవరని? కదా, సర్లేండి. మళ్ళీ నేనే. మళ్ళీ మీరేనా? చాలా ఇంపార్టెంట్ వర్క్ అండి. ఇది చూస్తే ఎప్పుడు మీకే కనెక్ట్ అవుతుంది. మీ పేరేంటి? సుజాత. ఐమ్ కార్తిక్. ఇంతకీ మీరేం చేస్తారు? టీచర్ అండి. వావ్. మీ శర్మ అంకుల్తో పని ఏంటో చెప్పండి. పాస్పోర్ట్ అండి, అప్లై చేసి 2 నెలలు అవుతుంది, ఇంకా రాలేదు. ఎవరైనా రికమెండ్ చేస్తేనే గానీ పని అయ్యేటట్లేదు. ఆల్రెడీ ఆస్ట్రేలియాలో జాబ్ వచ్చింది. ఈ పని అవ్వకపోతే అది కూడా పోయేలా ఉంది. ఎలానో ఏంటో. పాస్పోర్ట్కి 2 months ఎందుకండి? వెబ్సైట్లో అప్లై చేసి ఆ ఆధార్ కార్డ్ లింక్ చేస్తే వచ్చేస్తుంది కదా 4 daysలో. వెబ్సైటు, ఆధారా? అవేంటండి? అవి కూడా తెలియదా? టీచర్ అన్నారు. అవి తెలియకపోతే పాస్పోర్ట్ ఇవ్వరా అండి? అయ్యో, ఎందుకు ఇవ్వరండి? ఇస్తారండి. మీరు ఒక పని చేయండి, రేపు నేను ఎలాగో పాస్పోర్ట్ ఆఫీస్కి వస్తున్నాను, మీరు కూడా అక్కడికి వచ్చేయండి. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు లోపల, వాడికి చెప్పానంటే ఒక 1 weekలో తెప్పించేస్తాడు. నిజంగానా? యా. రేపు పాస్పోర్ట్ ఆఫీస్లో 10 o'clock కలుద్దామా? సరేనండి. ఎందుకైనా మంచి సేఫ్ సైడ్ మీ మొబైల్ నెంబర్ చెప్పండి. మొబైల్ నెంబరా అంటే? ఇది కూడా తెలియదా? సర్లేండి, రేపు పాస్పోర్ట్ ఆఫీస్కి వచ్చాను, మీ పని అయిపోతుంది. అవును, మిమ్మల్ని గుర్తుపట్టడం ఎలా? ఎల్లో కలర్ చుడిదార్ వేసుకొని వస్తాను. మరి మీరు? బ్లూ కలర్ షర్ట్, యాష్ జీన్స్. సరేనండి, బాయ్. నువ్వు ఒక అబ్బాయిని హెల్ప్ అడిగావా? విచిత్రంగా ఉందే. అతనితో మాట్లాడుతుంటే మన ఇంట్లో అబ్బాయితో మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది, అందుకే అడిగా. పాపం రా, మరీ ఇన్నోసెంట్ గా ఉంది. అసలు ఈ కాలంలో వెబ్సైట్ అంటే తెలియని అమ్మాయిలు, మొబైల్ అంటే తెలియని అమ్మాయిలు ఉన్నారా? ఉదర్ దేక్. అవునరా, ఈ కాలం అమ్మాయిలు ఇంట్లో కంటే నెట్లోనే ఎక్కువ చేస్తున్నారు. తొందరగా వస్తే బాగుండు. లిఫ్ట్ కావాలా మేడం? ఆటోలో కూడా లిఫ్ట్ ఇస్తారా? అప్పుడప్పుడు ఇస్తారు లేవే, పద.